నమస్కారం. ఏంటండి మీ ఇంత ఎనర్జెటిక్గా చెప్పినాను, మీరు కూడా కొంచెం హాయ్ చెప్పచ్చుగా. హాయ్ హాయ్ అదనమాట చిన్న గోములి. మరి మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామంటే మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాలి కదండి. అందరికీ మరొకసారి నమస్కారం. నా పేరు హెరోషిని కోమ్లీ, నేను విజ్ఞాన్ బోర్డులో చదువుతున్నాను, హైదరాబాద్ నిజాంపై. అందరికీ నమస్కారం. నా పేరు దేవశ్రీ కోమ్లీ, నేను విజ్ఞాన్ బోర్డులో చదువుతున్నాను, హైదరాబాద్ నిజాం. ఇప్పుడు మేమిద్దరం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అంటే మీరందరూ కలిసి ఒక చిన్న పని చేయాలండి. దాని పెద్ద ఖర్చు లేదండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏంటండి మేము అడిగినాక ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరిద్దరం కలిసి మీ అందరినీ జోక్స్ మరియు మిమిక్రీతో అలరించడానికి రెడీగా ఉన్నాం. ముందుగా జోక్స్లోకి వెళ్దామండి. ఇక్కడ ఒక వ్యక్తికి పాము గరిచింది. వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి వచ్చారు. మరి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అలాగా డాక్టర్ గారు లేరయ్యా, నువ్వే కాంపౌండర్. కొంచెం హెచ్చరికలే కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఓ డాక్టర్ గారు లేరు. చెప్పాయి బాబు, నాకు పాము గరిచింది. చెప్పా కదా డాక్టర్ గారు లేరు, ఎక్కడికి వెళ్ళారని చెప్పను. నీకు అంత అవసరం ఉందనుకో, నువ్వు రేపు రాబో. రేపు రావడానికి నేను ఉన్నాను కదయ్యా. చెప్పాయి బాబు, డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు. నేను ఎవరికైనా ఒకటేసారి చెప్తా, నీకు రెండోసారి కూడా చెప్తా. డాక్టర్ గారు లేరు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పను. చాయిస్ కూడా ఇచ్చా, రేపు రాబో. అయ్యో చెప్పాయి బాబు, నీ వల్ల మంచి ప్రాణాలు పోతుంది. అసలు మానవత్వం అనేది లేదా నీలో? అయిపోయిందా? ఎల్లవయ్యా, ఎల్లు బయటికి. బాబా రే చెప్తావా? చెప్తారు కానీ మనం ఎవరికి చెప్పొద్దు. చెప్పలే. ఇదిగో పొద్దున తోటలోకి వెళ్ళినప్పుడు మా డాక్టర్ గారికి పాము గరిచింది. డాక్టర్ పాము? ఆయన పాము మంత్రం వేయించుకోవడానికి పక్కూరి పాము మంత్ర గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యో నీ ముఖం మంట. ఆ పక్కూరి పాము మంత్ర గారిని నేనేరా బాబు. మీ నవ్వుతో పాటు ఇంకా గట్టిగా చెప్పలు కొట్టేచ్చాను, పర్లేదు. థ్యాంక్ యూ. ఇదే విధంగా ఇక్కడ ఒక పల్లెటూరు వ్యక్తి ఆఫీసర్తో మాట్లాడడానికి వచ్చాడండి. మరి వాళ్ళ ఊర్లో బోరింగ్ వేయాలట. మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూద్దాం. సార్ మా ఊర్లో బోరింగ్ వేయాలి సార్. ఒక్క నిమిషం ఆగవయ్యా. ఏంటి మీ ఊర్లో బోరింగ్ ఆగమన్నా వదులు. ఇప్పుడు మీ ఊర్లో ఇలా బోరింగ్ వేయాలంటే చేతులు పట్టుకొని లాక్కెళ్ళిపోతే వచ్చారయ్యా. అసలు మీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ దరఖాస్తు పెట్టుకున్నారా? దరఖాస్తు అండి సార్ బోరింగ్ వేయడానికి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ఇగో నువ్వు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీ ఊర్లో బోరింగ్ వేయాలంటే ఇలా మాకు నీళ్ళకి సమస్య ఉందని చెప్పి గవర్నమెంట్ కి మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. పెట్టుకుంటారా? మీటింగ్ జరిగేటప్పుడు మీ ఊర్లో బోరింగ్ వెయ్యాలా వద్దా ఆలోచిస్తారయ్యా. ఒకవేళ వెయ్యాలి అనుకున్నాను అనుకో, మీ ఊర్లో నీళ్ళు ఎక్కడ బాగా పడతాయో మట్టిని తీసుకెళ్లి ల్యాబ్ లో పెట్టి టెస్ట్ చేస్తారు. నీళ్లు కూడా బాగా పడతాయని తెలియదు అనుకో, అసలు మీ ఊర్లో బోరింగ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి అంతా బడ్జెట్ వేస్తారయ్యా. ఆ బడ్జెట్ ని మళ్ళీ పై అధికారులకు పంపిస్తారు. ఆ బడ్జెట్ కనుక శాంక్షన్ అయినట్టయితే అప్పుడు మా లాంటి వాళ్ళందరూ వచ్చి బోరింగ్ వేపిస్తాం. కానీ ఇలా చేతులు పట్టుకొని లాకెళ్ళిపోతే తొవ్వేరు నీళ్ళు ఎప్పిరు. వామ్మో ఇంతుందా సారు? మా ఊర్లో తయారు. ఏం చేస్తారేంటి? ఫస్ట్ ఊర్లో గాడి తెలుసా సార్? గాడిద తెలుసు. ఆ గాడిదని తీసుకొస్తాం సార్. గాడితో పురుకోసి పెద్ద తాడు, ఆ పురుకోసి కడతాం సార్. పురుకోసి వాళ్ళ సంతకాయ సార్, ఆ సంతకాయ కడతాం సార్. ఇక మా వాళ్ళు అన్నారు అంటారు కదా సార్, కట్టెపులో ఇటు గాడిద వెనకాల కొట్టుకొని పోతాం సార్. ఈ కొట్టుకొని తిరుగుబాటులో సింతకాయ అని చెప్పేనే ఆ సింతకాయ ఎక్కడైతే పడుద్దో అదే సార్ మా బోరింగ్. మరి బానే ఉంది కదా, అలా చేసుకో. నా దగ్గరికి ఎందుకు వచ్చా చెప్పు సారు. సింతకాయ ఉంది, పురుకోసి ఉంది, మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. కానీ గాడి మాత్రం దొరకలేదు సార్, అందుకని మీ దగ్గరికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నా? బయటికి వెళ్ళి ముందు. ఇలా ఉందండి ఆ పల్లెటూరు అని వరుస. పర్లేదు, చప్పట్లు కొట్టచ్చు. అసలు చప్పట్లు కొట్టడానికి అందరూ చాలా మోమాట పడుతున్నారు. అసలు ఏమాత్రం మోమాట పడకుండా గట్టిగా చప్పట్లు కొట్టచ్చు. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మిమిక్రీలోకి వెళ్ళిపోదామండి. ఎప్పుడు చూసినా మన రాజకీయ నాయకులు చాలా బిజీగా ఉంటారు. మరి వారికి కూడా రిలాక్సేషన్ ఉండాలని చెప్పి మన పాత స్పీకర్ సురేష్ రెడ్డి గారు మన రాజకీయ నాయకులందరినీ తీసుకొని ఓ పిక్నిక్కి వెళ్ళారు. ఆ పిక్నిక్లో మన రాజకీయ నాయకులందరినీ పద్యాలు చెప్పమన్నారు. మరి వారి పద్యాలు ఏ విధంగా చెప్తున్నారు, స్పీకర్ సురేష్ రెడ్డి గారు వారి చేత ఎలా చెప్పిస్తున్నారో చూద్దాం. ప్లీజ్ అండి, ప్లీజ్ బీ సీటెడ్ అండి, కూర్చోవాలి. లేదు, ప్లీజ్ బీ సీటెడ్. ఇలా చేస్తే మేమేమీ చేయలేము. లేదండి, మిమ్మల్ని పద్యం అడిగినప్పుడే మీరు చెప్పాలి. లేదు, రోషయ్య గారు ముందు మీరు పద్యం చెప్పండి. అధ్యక్ష, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. ఉప్పు కప్పు రంగు ఒక పోలికను ఉంటాయి, కానీ ఎంత చూసినా వాటి రుచులు జాడ వేరు ఉండవు.
పురుషులందు పుణ్య పురుషులు ఎవరు ఉంటారో అనేది మీ అందరికీ బాగా తెలిసినటువంటి విషయమే. విశ్వదాభిరామ ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటామా, కానీ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఎంత చూసినా తరగట్లా వెళ్ళొస్తారు. రోషయ్య గారు మీరు చాలా బాగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చెప్పండి. తప్పకుండా చెప్తాం అధ్యక్ష. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా పద్యాలు చెప్పుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమని ఇప్పుడు నేను పద్యం చెప్తున్నా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు ఎవరు ఉంటారు, నేను ఒక్కడనే ఏమంటారు రోషయ్య గారు. విశ్వనాభిరామ ఎన్టీ రామారావే నా మామ. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా చాలా బాగా చెప్పారు. కేసీఆర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. కేసీఆర్ గారు మీ అందరికి బాగా తెలిసాను, నేను తెలంగాణ కోసం పోరాడుతూ ఉంటాను. మరి ఆయన మాట్లాడేటప్పుడు బాగా తలుపుతూ ఉంటుంటారు. మరి పద్యం అడిగితే ఏ విధంగా చెప్తున్నారు విన్నాం. పద్యాలు మీరు చెప్పమా, పద్యాలు ఎట్లా చెప్పాలను అట్లా చెప్తాను. పద్యాలతో దంచుడే. ఉప్పు కప్పు రంబు ఒక బొలుగుంటాయి, ఇది అందరు తెలుసు. చూడ రుచులా జాడ వేరుంటాయి, పురుషులందు పుణ్య పురుషులు ఎవరుంటారు తెలంగాణ వాళ్ళు. విశ్వదాభిరామ ఈ ఉప్పు పద్యం అంతా కోస్తావాల డ్రామా, ఈ విధంగా ఉంటుంది. అదే ఒకవేళ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనుక ఉందంటే ఆయన్ని పద్యం అడిగితే ఏ విధంగా చెప్తారో చూద్దాం. నేను ప్రతి వేదిక మీద ఖచ్చితంగా ఈ వాయిస్ చేస్తానండి, ఎందుకంటే నాకు నచ్చిన వ్యక్తి. ఆయన వాయిస్ చేయకుండా ఇప్పటిదాకా ఏ స్టేజ్ దిగలేదు. అలాగే అసెంబ్లీ డే రవీంద్ర భారత్లో జరిగినప్పుడే ఆయనకు నచ్చి ఇద్దరిని కూడా పిలిచి మరీ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. చాలా హ్యాపీ. మరి ఆయన వాయిస్ ఒకవేళ ఆయనే ఉంటే ఆయన పద్యం అడిగితే ఏ విధంగా చెప్తారు విందాం. రాజశేఖర రెడ్డి గారు మీరు కూడా పద్యం చెప్పండి. అధ్యక్ష నన్ను అడిగితే నేనేం చెప్తాను అధ్యక్ష, రోజు ఎన్నో పళ్ళతో బిజీగా ఉంటా. ఈ రోజు ఇక్కడ పద్యం చెప్పమన్నారు, తప్పకుండా చెప్తా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ రుచులా జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు ఎవరు ఉంటారు, నేను నా కొడుకు జగన్మోహన్ రెడ్డి. విశ్వదాభిరామ సోనియా మాటే విందామా. చెప్పండి పట్టచ్చండి కాదు అక్క. అదే ఈ కార్యక్రమానికి షర్మిల గారు వస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా ఆవిడ వాయిస్ కూడా వెళ్దాం. కానీ ఇప్పుడు మనం టీవీ ఆన్ చేయగానే కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి కదా, ఆ వందల ఛానల్స్లో న్యూస్ ఛానల్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. న్యూస్ ఛానల్స్ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది ఎక్కడ ఏది జరిగినా మన కళ్ళ కన్నట్టు లైవ్ ద్వారా చూపిస్తూ ఉంటారండి. మరి అలాంటి ఒక లైవ్ షో ఇక్కడ జరగబోతుంది. ఆ లైవ్ షో ఏంటో చూసేద్దాం. వార్తలకు స్వాగతం. నా పేరు కోమలి. మరి ఎంతో చక్కగా ఈరోజు శతరూప కళలు అనే వారం రోజుల పాటు చక్కగా అన్ని కళల్ని కూడా ఆదరిస్తూ గవర్నమెంట్ వాళ్ళు ఎంతో చక్కని కార్యక్రమం ఇక్కడ పెట్టారు. మరి అక్కడి నుంచి లైవ్ అందడానికి మా అక్క కోమలి అక్కడే ఉంది. అక్క చెప్పు, అక్కడ కార్యక్రమం అంతా కూడా ఎలా జరుగుతుంది? కోమలి, మనం ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ద్వారా శతరూప కళలను ఇక్కడ 100 రోజుల పాటు ప్రదర్శిస్తున్నారు. కోమలి, వారానికి ఒక కళ చొప్పున ఎంతో చక్కగా 100 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని తెలియనించడానికి ప్రజలందరూ కూడా విచ్చేస్తున్నారు. కోమలి, ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతో చక్కగా పండగ వాతావరణం నెలకొంది. కోమలి, మరి అక్క అక్కడ వచ్చిన పెద్దవారితోనూ అలాగే అక్కడ ఉన్న వారితో మాట్లాడించే ప్రయత్నం ఏదైనా నువ్వు చేయగలవా? తప్పకుండా. ఇక్కడే ఉన్నారు మన కవితా ప్రసాద్ గారు. ముందు వారి అభిప్రాయం చూద్దాం. నమస్తే అండి. నమస్తే. అమ్మా, ఎలా ఉన్నారు? అవునమ్మా. ప్రతి సంవత్సరం ఇవి నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఎలా జరుగుతున్నాయండి ఈ కార్యక్రమాలన్నీ కూడా? ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఒక ఇద్దరు విచిత్రమైనటువంటి బాలికలు వచ్చారు. వాళ్ళు దుమ్ము దులుపుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు కోమలి సిస్టర్స్ అని మాకు తెలీదు. అక్కడ కోమలి సిస్టర్స్ వచ్చి ఇంతవరకు ఎవరు చేయలేని కార్యక్రమాలు చేస్తుంటే అంతకుముందు కార్యక్రమాలన్నీ అక్కడ ఈ పిల్లలు బాగా చేస్తున్నారు. వీళ్ళు పిల్లలు కాదు, వీళ్ళ పేరు పిడుగులు అని వాళ్ళంతా అంటున్నారు. మరి తప్పకుండా ఈరోజు టాప్ 10 న్యూస్ లో ఆ కోమలి సిస్టర్స్ అనే విచిత్రమైన పిల్లల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అది కోమలి. మరి ఇక్కడ కవితా ప్రసాద్ గారి స్పందన, అలాగే ముందు ఎంతోమంది పెద్దలందరూ కూడా కూర్చొని ఈ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్నారు. నమస్తే అండి, మీ పేరు? రామకృష్ణ గారు. ఏం చేస్తూ ఉంటారు? రిటైర్డ్ పర్సన్. ఓకే. ఇంతకు ముందు ఏం చేస్తూ ఉండేవారు? ఎయిర్ ఫోర్స్ లో పనిచేశాను. ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తారు. మరి మీరు చెప్పండి, ఈ రోజు ఇక్కడ శతరూప కళలు ఏ విధంగా జరుగుతున్నాయి? మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ చాలా చాలా బాగున్నాయి. రోజు కార్యక్రమాలు
కొత్త కొత్త ధనంతో ఉన్నాయి. ఓకే, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి? నేను ఒక వారం రోజుల నుంచి వస్తున్నాను. వారం బాగా జరుగుతున్నాయండి? చాలా బాగా జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఈ రోజు ఇక్కడ ఇంత చక్కని కార్యక్రమం జరగడానికి కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వారి కారణం కోమలి. ఎంతో చక్కగా అందరి కళాకారుల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇలా 100 రోజుల పాటు డిఫరెంట్ ఐటమ్స్ ని ఈ రోజు ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా సాంస్కృతిక శాఖ వారికి మీ చప్పట్లతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. థ్యాంక్ యూ. మరి అలాగే కోమలి ఈ రోజు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. అందులో ఇక్కడ సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి వారు ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పడానికి ఏమవుతుంది, అందరూ ఈరోజు ఇలా కలుసుకొని ఇంత చక్కగా 100 రోజుల పాటు అన్ని కళల్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడ నేను ఎందుకు వచ్చానో మీ అందరికీ బాగా తెలిసినటువంటిది. కేవలం మీరు కూడా ఎంజాయ్ చేసి వెళ్ళడానికి వచ్చాను, దాచి వెళ్ళొస్తా. అది కోమలి మరి నాగేశ్వరరావు గారి స్పందన. అలాగే ఇక్కడ సీనియర్ కమెడియన్ ఎల్బి శ్రీరామ్ గారు కూడా ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంత ఘనంగా అందరూ కలుసుకుని ఇలా మంచి మంచి ప్రోగ్రాం పెట్టుకొని చూస్తుంటే ఎవరికైనా సంతోషంగానే ఉంటుంది. ఈ రోజు ఇక్కడ కాదు, 100 రోజుల నుంచి మీ అందరి కోసం మంచి మంచి కార్యక్రమాలు పెట్టారంట. అవన్నీ చూసుకుంటూ పుసుక్కుని చప్పట్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఇప్పుడే చూసుకున్నట్టయితే మన కార్యక్రమానికి విచ్చేసిన షర్మిల గారు, ఇందాకే మనం తలుచుకున్న వారిని. మరి షర్మిల గారు, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు? మరి ఇక్కడే ఉన్నారు కోమలి, మరి షర్మిల గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి షర్మిల గారు, ఎలా అనిపిస్తుంది ఇంతమంది ప్రజలతో పాటు కార్యక్రమాన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు? రాజన్న కూతుర్ని జగనన్న విడిచిన బాణాన్ని ఈ రోజు ఇక్కడ మన ప్రభుత్వం వారు ఎంతో చక్కగా శతరూప కళను ప్రదర్శిస్తున్నారని తెలిసి నేను బయలుదేరి వచ్చాను. వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ నేను పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. వచ్చినందుకు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కోమలి, అది మన షర్మిల గారి స్పందన. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మన డాక్టర్ మోహన్ బాబు గారి కుమార్తె అయినటువంటి మంచు లక్ష్మి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మంచు లక్ష్మి గారు, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడ నేను కూడా ఇక్కడికి వచ్చి శతరూప కళని ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు ఇక్కడ ఒక్కటి కాదు, by 100 days, from 100 days they are conducting different art forms. ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మన ప్రభుత్వం వారికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అండ్ ఎంతో చక్కగా మన ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇంత చక్కని ప్రోగ్రామ్ని ప్రోత్సహిస్తున్న మన కిరణ్ కుమార్ రెడ్డి అంకుల్ గారికి, అండ్ ఈరోజు ఇక్కడే ఉంది ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న రాళ్ళబండి కవిత ప్రసాద్ అంకుల్కి, అండ్ ఇప్పటిదాకా నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు కోమలి ఆంటీకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు. అండ్ ఇక్కడే జగన్ గారు కూడా ఉన్నారు. జగన్ గారు, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు మీకు ఈ కార్యక్రమానికి రావడం? ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు చెప్పారు, ఆయన ఉన్నప్పుడు ఇటువంటి శతరూప కళలు ప్రదర్శించేవారని. కానీ దాన్నే అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలుసుకున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. వెళ్ళొస్తాను. చెప్పట్లు కొట్టొచ్చాను పర్లేదు. మరి అది కోమలి ఇప్పటి వరకు నాకు అందే సమాచారం. ఈ రోజు ఇక్కడ ఎంతో చక్కగా మ్యాజిక్, మిమిక్రీ, అలాగే మైమ్ షోస్ జరుగుతున్నాయి కోమలి. గత 100 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు మరికొన్ని రోజులు కూడా జరగబోతున్నాయి. అంటే మొత్తం మీద అన్ని కళల్ని కలిపి 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కోమలి. ఇది ఇప్పటివరకు నాకు అందే సమాచారం. ఇంకేదైనా అందితే నీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అక్క. ప్రత్యేక ప్రజల కోసం చూస్తున్నానండి మీ న్యూస్ ఛానల్స్. థ్యాంక్ యూ. అందరికీ నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు. అయినా ఏంటబ్బా వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి చప్పట్లు అని అంటున్నారు అనుకుంటున్నారా? అవునక్క, ఇందాక నుంచి నాకు అదే డౌట్. నేను కూడా అన్నాను అనుకో, ఆఫ్ కోర్స్ చెప్పలు కొట్టమని. అసలు ఎందుకు కొట్టాలి మీరు? చప్పట్లు ఊరికే కొట్టమనట్లేదండి. ఎప్పుడైనా మేము మీ లాభాన్నే కోరుకుంటాము. చప్పట్లు ఎందుకు కొట్టమంటున్నాం అంటే, చప్పట్లు కొట్టడం వల్ల 3 లాభాలు ఉన్నాయి. 1, చప్పట్లు కొడితే హెల్త్కి మంచిది, ఆ విషయం మీ అందరికీ తెలిసింది. 2, చప్పట్లు కొడితే చేసే ఆర్టిస్ట్కి కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. 3, మన చుట్టూ ఏమైనా దోమలు తిరుగుతున్నా
ఉన్నా కూడా మనం చప్పట్లు కొట్టినప్పుడు ఆ చప్పట్లలో కూడా దోమలు కూడా చచ్చిపోతాయి అనమాట. ఇలా 3 లాభాలు ఉన్నాయి కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మొదటి 2 వదిలేండి, 3వ దానికే. థ్యాంక్ యూ. అలాగే మరొక జోక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక నౌకరు యజమాని మధ్య సంభాషణ చూద్దాం. ఆ యజమాని అనుకుంటుంది నేను ఒత్తి దద్దమని పెట్టుకున్నానని. నౌకరు అనుకుంటుంది నేను ఒత్తి దద్దమని దగ్గర పని చేస్తున్నానని. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా అనుకుంటున్నారో, వీళ్ళిద్దరిలో ఎవరు తెలియని వాళ్ళే ఇప్పుడు చూద్దాం. అబ్బా ఇప్పుడే పేపర్ చదివాను, మంచి కాఫీ తాగుదాం. నా పని మనిషి ఎక్కడుందో. దేవర్షిని 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 ఎక్కడ వచ్చావు? ఏంటి తరవడం? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏంటమ్మగారు? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అడుగుతున్నా. అదేంటమ్మగారు, నేనే తిన్నా, తొమ్మిది తిన్నా, ఇంకా మిగిలిందేగా నేను తినేది. నీకు తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. సరే కానీ నిన్ను ప్రశ్న అడుగుతా, జవాబు చెప్తావా? చెప్తాను అమ్మగారు. నీకు దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు? మరేమో అమ్మగారు, మనకి చాలా డబ్బు ముఖ్యం కాబట్టి డబ్బు కావాలని కోరుకుంటా. ఓసే పిచ్చిదానా, డబ్బు ఎప్పుడైనా వస్తుంది. అదే దేవుడు నాకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేనేం కోరుకుంటానో తెలుసా? ఏం కోరుకుంటారు అమ్మగారు? మంచి తెలివితేటలు కావాలని కోరుకుంటా. అంతే అమ్మగారు, ఎవరికి ఏ తక్కువ అయితే వాళ్ళు అదే కోరుకుంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఈ ప్రాంగణానికి శ్రీ దైవజ్ఞ శర్మ గారు ఇచ్చేయడం జరిగింది. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. స్వాగతం అండి. చప్పట్లు కొట్టచ్చు. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ మరొక జోక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక పల్లెటూరు వ్యక్తి హైదరాబాద్ వచ్చి గోకున్నాడండి. ఇక మన హైదరాబాద్ అనగానే చాలా మంది దాదాలు ఉంటారు కదండి. ఇంతలో దాదా వచ్చి ఆ పల్లెటూరు వ్యక్తి గోకుండంటే బెదిరిస్తున్నాడు. ఏమని బెదిరిస్తున్నాడో చూద్దాం. అబ్బో పట్నం బాగుంది, అబ్బో పెద్ద పెద్ద బిల్డింగ్లు అబ్బా ఇగో ఒకటి పట్నం చిన్నకానించుకోండి, అబ్బో పెద్ద పెద్ద కార్లు పోతాయి, అబ్బా ఇగో ఒకటి పట్నం చిన్నకానించుకోండి, ఇక్కడ ఇక్కడ అబ్బా. ఓయ్ ఏం గోకుండనా? గోకుడు ఉడుతుంటే గోకుంటున్నా. గోకుడు పుడతా అంటే గోకుండనా? అవును. ఈ హైదరాబాద్ లో గోకోవాలంటే లైసెన్స్ ఉండాలి. ఈ పట్నంలో గోక్కాలంటే లైసెన్స్ ఉండాలా? అవును. మరి మీ దేవుడు అండి హైదరాబాద్. మరి మీ గోక్కడానికి లైసెన్స్ ఉందా? ఏదో ఒకటి చూస్తావు. ఉంది కావాలంటే చూసుకో. ఇగో మీకెట్లా గోక్కడానికి లైసెన్స్ ఉంది కాబట్టి నాకు కొంచెం గోకు పెట్టరా. ఇందాకే బొమ్మనగా మళ్ళీ ఏం చూస్తున్నావు? అదో చిక్క అయిపోతుంది విమానం చూస్తున్నా. విమానం చూస్తున్నావా? అయ్యో ఈ హైదరాబాద్ లో ఒక్క విమానం చూస్తే నాకు 20 రూపాయలు కట్టాలి. ఏంటి? ఈ పట్నంలో విమానం చూస్తే నీకు 20 రూపాయలు కట్టాలా? నా దగ్గర డబ్బు లేవు. డబ్బులు లేవా? డబ్బులు ఇస్తావు గట్టి తీయకుండా. నీ గద్దు నువ్వే పెట్టుకొని కానీ 2 రూపాయలు. పల్లెటూరుని మోసం చేసి 20 రూపాయలు కొట్టేసిన ఆడొత్తి పిచ్చాడు. నేను 3 విమానాలు చూసి ఒక్క విమానానికే డబ్బులు కట్టినా. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళు డీసెంట్ గా అలా కూర్చున్నారు. వాళ్ళ గురించి తర్వాత చెప్పుకుందాం. కానీ ఇంతమందిని చూస్తుంటే మనం మిమిక్రీ జోక్స్ తో పాటు పాటలు కూడా పాడితే ఏ విధంగా ఉంటుంది? పాటలు అంటే ఎవరు వచ్చి పాడరు అనుకోకండి, మేమే పాడతాం. ఆడండి, ఆయన ఎవరో పాడిపోతున్నారు. మేము పాటలు అంటేను అంటే పాటలు అంటే మామూలు పాటలు పాడవండి. పాటలు కూడా మిమిక్రీ సాంగ్స్ ఉంటాయి కదా, అవి పాడతాం అనమాట. మిమిక్రీ సాంగ్స్ అనగానే చాలా వెరైటీస్ ఉంటాయి కదా. అవును. అందులో ఒక్క విధానం చెప్పు. 2 విధానాలు చూపిద్దాం ఈరోజు. ఓకే. ఒక పాటని వేరొక కాంపోజర్కి ఇచ్చి కాంపోజ్ చేయమంటే ఎలా చేస్తారు? అయితే నువ్వు వాయిస్ సెలెక్ట్ చేయి, నేను ఒక మంచి పాట ఇస్తాను. వందే మాత్రం శ్రీనివాస్ గారికి ఏదైనా పాట ఇచ్చి కాంపోజ్ చేయమంటే, ఎందుకంటే ఆయన ఎక్కువగా జానపదాలు కాంపోజ్ చేస్తారు కదా, అందుకు. అయితే ఒకే అక్కడ నుంచి నెల్లూరి నెరజానా నీ కుంకుమల్ని మరిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఈ పాటని వందే మాత్రం శ్రీనివాస్ గారికి ఇచ్చి కాంపోజ్ చేయమంటే ఏ విధంగా కాంపోజ్ చేస్తారు విందా? నెల్లూరి నెరజానో నే కుంకుమల్లె మారిపోనా, నెల్లూరి నెరజానో నే కుంకుమల్లె మారిపోనా, నెల్లూరి నెరజానో నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు తానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నువ్వు తానమాడ పసుపులాగా
సార్లు విన్నాను ప్యారడీ సాంగ్ అంటారు. అసలు ప్యారడీ సాంగ్ అంటే ఏంటి? ప్యారడీ సాంగ్ అంటే ఒక కాన్సెప్ట్ ని తీసుకొని దాని పాటలాగా మార్చి పాడడం అనమాట. కానీ నువ్వు ఒకటి గమనించావో లేదో, ఈ రోజు ఇక్కడ అంతా అంకుల్స్ జెంట్స్ పాపులేషన్ ఎక్కువ ఉంది, లేడీస్ పాపులేషన్ ఎందుకు తక్కువ ఉందంటావు? బికాస్ ఈరోజు వర్కింగ్ డే అయితే ఏముంది, ఆంటీలు ఇంట్లో అయ్యయ్యా అక్క మెర్క్యూరీ చూడు, సినిమాలు ఇప్పట్లో ఎవరు చూడట్లే. ప్రతి ఛానల్లో ఆంటీస్కి ఇష్టమైంది ఏంటి? సీరియల్స్. అది మరి మండే టు ఫ్రైడే, అవునా? మండే టు ఫ్రైడే సీరియల్స్ వస్తారు కాబట్టి ఎవరు బయటగా ఉన్నారు. వాళ్ళు అలాగా ఛానల్ మార్చడం తెలిసి అందరూ అంకుల్స్ ఈ రోజు ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడే ఉన్నారు, ఇవి అడుగుదాం, వెనక్కి వెళ్ళలేం కాబట్టి. నమస్తే అండి. ఖాళీ టైం దొరికినప్పుడు టీవీలో ఏం చూస్తూ ఉంటారు? డిస్కవరీ ఛానల్ చూస్తారు. ఓకే, మీరేం చూస్తుంటారండి? సీరియల్ చూస్తారు. ఫేవరెట్ సీరియల్ అండి? సమరం. అది ఆవిడ అలా చూసారు. అంకుల్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు మీరు అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని అడిగితే వచ్చే రెండే సమాధానండి, ఒకటి న్యూస్, ఆ రెండు. కాబట్టి ఇక్కడ ఆవిడ చూసావా ఇంత చక్కగా టీవీ సీరియల్స్ చూస్తారని చెప్పావు. చాలా మన దగ్గర కూడా ఒక ఆంటీ ఉన్నారు. ఆంటీ ఎప్పుడో టీవీ ముందే కూర్చుంటారట. మరి ఆ టీవీ ముందు కూర్చున్న ఆంటీ గురించి ఇక్కడ ఒక అంకుల్ పాడుకుంటున్నారు. ఏమని పాడుకుంటున్నారో విందాం. మరి నువ్వు పాడాలంటే పాట ఇవ్వాలి. అవును, అదే ఇందాక నేను అక్క చెప్పని అని చెప్పట్లేదు. అదే గజినీ చిత్రం నుంచి నా ఫేవరెట్ సాంగ్, హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది. ఈ పాటని ఆ టీవీ ముందు కూర్చునే ఆంటీ గురించి అంకుల్ పాడుకుంటుంటే ఎలా ఉంటుందో విందాం. నా శ్రీమతి ఎక్కడున్నది, నా భార్య ఎక్కడున్నది, టీవీ ముందే కూర్చొని ఉన్నది. భర్తను నన్ను మరచింది, పిల్లలను వదిలేసింది, టీవీనే లోకం తనకండి. తిండి తిప్పలు మానింది, పగలు రాత్రి లేదండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. వంట చేసినా గానీ, అంట్లు తోమినా గానీ, టీవీ చూస్తూ పని చేస్తుందండి. తిట్లు తిట్టినా గానీ, ఎన్ని కోట్లు ఇచ్చినా గానీ, టీవీ విడిచి ఉండలేదండి. ఏడుస్తుంటుంది, నవ్వుతుంటుంది, సీన్లకు ఫీలింగ్స్ ఇస్తుంది. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. చుట్టాలు వచ్చినా గానీ, స్నేహితులు వచ్చినా గానీ, సీరియల్స్ ముచ్చటిస్తుంది. చీర కట్టినా గానీ, జడను వేసినా గానీ, సీరియల్స్ ఫాలో అవుతుంది. నన్ను పిలిచినా, పిల్లలను పిలిచినా, సీరియల్లో పేర్లే పిలుస్తుంది. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. నా శ్రీమతి ఎక్కడున్నది, నా భార్య ఎక్కడున్నది, టీవీ ముందే కూర్చొని ఉన్నది. భర్తను నన్ను మరచింది, పిల్లలను వదిలేసింది, టీవీనే లోకం తనకండి. తిండి తిప్పలు మానింది, పగలు రాత్రి లేదండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది. నా భార్య చూడొద్దంటే విడాకులందండి, టీవీ చూడొద్దంటే విడాకులందండి. నా భార్య చూడొద్దంటే విడాకులందండి. టీవీ చూడొద్దంటే ఆంటీ విడాకులు తీసుకుంటారంటండి. ఆంటీ సంగతి అంకుల్ సంగతి పక్కన పెట్టండి. మీరు మాత్రం గత 5 సంవత్సరాలుగా టీవీలలో నవ్వులాట కార్యక్రమం చూడబట్టి మేమిద్దరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా 2 స్పెషల్ జ్యూరీ నంది అవార్డులు అందుకున్నాము. సో ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అక్క ఈ మధ్య చాలా ఫేమస్ అయిన మూవీ, ఒక హీరోయిన్ కి చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమా వల్ల. ఆ సినిమా అంటే చెప్పుకో చూద్దాం. హీరోయిన్ పేరు వచ్చిందంటే అది అరుంధతి.
అందులో విలన్ ఎవరు? సోను సూద్ గారు. మరి ఆ సోను సూద్ గారు ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు, నీకు గుర్తుంది? అవును, ఆయన డబ్బింగ్ చెప్పింది మన సాయి కుమార్ తమ్ముడు గారు అనమాట. అవునమాట. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పవా? ఇది అరుంధతిలో dialogue. మరి తర్వాత ఏం చేయాలి? నేను చెప్తాగా. ఓకే, ఒకసారి అరుంధతిలో అసలు ఆ డైలాగ్ ఎలా ఉంటుందో ఒకసారి విందాము. కొంచెం వాల్యూమ్ పెంచండి. ఇంకా హలో మరి ఒకటి కాదు, రెండు కాదు, 80 సంవత్సరాలుగా ఈ సమాధిలో కుళ్ళబెట్టగా నేను వదల బొమ్మాలి వదల. ఇంత పవర్ఫుల్ గా ఉండే ఈ డైలాగ్ ని మన టాలీవుడ్ కమెడియన్స్ అందరూ చెప్తే ఎలా ఉంటుంది? మన టాలీవుడ్ కమెడియన్స్ అయితే నువ్వు ఒక్కొక్కరి పేరు చెప్పు, వాళ్ళు ఎలా చెప్తారో నేను చెప్తాను. ఎల్బి శ్రీరామ్ గారు. ఎల్బి శ్రీరామ్ గారికి ఈ డైలాగ్ ఇస్తే ఎలా చెప్తారో విన్నా. బొమ్మలి వస్తే బొమ్మలి ఒకటి కాదు, రెండు కాదు, 80 సంవత్సరాల నుంచి సమాధిలో కొల్లు పెట్టావు. ఏదో నన్ను చూసుకోవడం కదా వస్తే పుసుక్కుని సమాధిలో ఎట్టేస్తావా? నిన్ను వదల బొమ్మాలి వదల. థ్యాంక్ యూ. వేణు మాధవ్ గారి డైలాగ్ చెప్తే ఎలా? బొమ్మలి వస్తే బొమ్మలి ఒకటి కాదు, రెండు కాదు, 80 ఏళ్ళ సందికి సమాధిలో కుళ్ళబెట్టినావు. కుళ్ళబెట్టినైతే కుళ్ళబెట్టినావు, కానీ నాకు ఇంత సమాధి ఎందుకు కట్టించినవి? ఇంతలోకి బయటికి తూకనికి కూడా రావట్లేదు. అసలే నేను పుట్టని, నిన్ను వదల బొమ్మలి వదల. కొండవలసి గారి డైలాగ్ చెప్తే ఎలా? కొండవలసి గారు ఒక చిత్రంలో మనందరినీ అయితే వాకే అంటూ నవ్వించారు. మరి ఆయన ఈ డైలాగ్ ఎలా చెప్తున్నారో విందాం. బొమ్మలి అసే బొమ్మలి ఒకటి కాదు, రెండు కాదు, 80 సంవత్సరాల నుంచి ఈ సమాధిలో కొల్లబెట్టావు. కొల్లబెట్టనైతే కొల్లబెట్టే, కానీ ఇక్కడేమో సింహ చీకటిగా ఉంది. నాకు చాలా భయం వేసేస్తుంది బొమ్మాలి, నిన్ను వదల బొమ్మాలి వదల. ఏంటి నిన్నేటి చేయలేను అయితే వాకే. ఇదే డైలాగ్ ని ఎంఎస్ నారాయణ గారు చెప్తే ఎలా ఉంటుంది? ఎంఎస్ నారాయణ గారు చాలా చిత్రాల్లో తాగుబోతు పాత్రలు వేస్తూ కనిపించారండి. మరి ఆయన ఆ స్టైల్లో ఈ డైలాగ్ ని చెప్తే ఎలా ఉంటుందో విందా. బొమ్మాలి వచ్చే బొమ్మాలి ఒకటి కాదు, రెండు కాదు, 80 సంవత్సరాల నుంచి సమాధిలో కుళ్ళబెట్టావు. కుళ్ళబెట్టనైతే కుళ్ళబెట్టావు, కానీ ఇక్కడ కట్టబాటు కూడా లేకుండా కుళ్ళబెట్టావంటే అందుకైనా నిన్ను వదల బొమ్మాలి వదల. ఈ విధంగా ఉంటుంది. గట్టిగా చెప్పట్లేండి. అయినా ఈసారి నుంచి అందరు అలా చప్పట్లు అడగద్దు అనుకున్నా. ఎందుకంటే అందమైన వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. అందమైన వాళ్ళతో పాటు తెలివైన వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టాలి. కాబట్టి మీ అందరూ అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా చప్పట్లు కొట్టాలన్నమాట. థ్యాంక్ యూ. మరి ఎంతో చక్కగా ఈరోజు ఇక్కడ ఇంత చక్కని అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి, సాంస్కృతిక శాఖ వారికి, అలాగే కవితా ప్రసాద్ గారికి, మా గురువు గారు మల్లం రమేష్ గారికి, చొక్కా వెంకటరమణ గారికి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా అమ్మ నాన్నకు, ఇప్పటిదాకా మా కార్యక్రమం ఎంజాయ్ చేసిన మీ అందరికీ కూడా మా ఇద్దరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాంప్లీస్.